హిందూ దేవులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని సీఎం అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. అయితే ఈ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసనగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హిందువులను తక్కువ చేసి మాట్లాడి మైనారిటీ వాళ్ల మెప్పు పొందడానికి ఇలా చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర నాయకులు మెట్టంపల్లి పురుషోత్తమ్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని కాలగర్భంలో కలిపే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మెజార్టీ భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏదైతే మన నిత్యం ఉదయం లేచినప్పటి నుంచి భూదేవికి మొత్తం, భూతాలకు మొత్తం, దైవాలకు మొత్తం అని ఆ దేవత మూర్తులనే అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నీకు కాలగర్భంలో కలిసే రోజు దగ్గర వచ్చింది. హిందువులను తక్కువ చేసి మాట్లాడి మైనార్టీ ఓట్ల కొరకు, ఒక్క నియోజకవర్గం కొరకు మైనార్టీల మెప్పు పొందడానికి జూబ్లీస్ లో నువ్వు మాట్లాడినావు. రేపు రాబోయే ఎన్నికల్లో నీవు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని, కాంగ్రెస్ అంటేనే కానని చెప్పినావు, ముస్లిం పార్టీ అన్నావు. ఆ ముస్లిం నమ్ముకున్న ఓట్లు మాత్రమే ఇప్పించుకో, హిందువుల ఓట్లు భారతీయ జనతా పార్టీ చేసే రోజు వచ్చింది. కావున దీన్ని హెచ్చరిస్తున్నాం. నీకు సరైన సమాధానం హిందూ ప్రజలు చెప్పబోతుందని